Hi, hello everyone. Welcome to Vision Computers. In our today's video, we will discuss about if-else statement. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూసాం కదండి. ఇది if-else స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సింపుల్ అండి, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ అంటే తెలుగులో ఏమంటాం? అయితే మీరు చేయమన్నారు. ఒక కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. దేంట్లో? ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్లో. if-elseలో అయితే మీరు ఇది చెయ్యండి, కాకపోతే ఎల్స్ ఇంకొక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఇస్తాను, అది ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పాము. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. ఓన్లీ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే 2 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ చూపించాయి. కాకపోతే దానికి సంబంధం లేదండి. కాకపోతే రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఏమున్నాయో యాజ్ ఇట్ ఈస్గా అది ప్రింట్ చేస్తుంది. అట్లా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే if-else అనే స్టేట్మెంట్ ఎట్లా యూస్ చేస్తారు. ఇన్ if-else, avoid this if else అండి. ఓకే, if-else is a control statement used to check the condition. ఒకవేళ కండిషన్ ట్రూ ఉంటే, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోయినా, ఇట్ ఎగ్జిక్యూట్స్ అదర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒకవేళ అయితే అది చేస్తుంది, కాకపోతే వేరే చేస్తుంది. ఓకే, ఇక్కడ సింటాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింటాక్స్ ఎట్లా ఉంటుంది దీనిది అంటే, ఇక్కడ చూడండి, సింటాక్స్ ఇలా ఉంటుందండి. సింటాక్స్లో ఏంటి అంటే, ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు అండ్ కండిషన్ ఇస్తారు మీరు. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అనేది కూడా కీవర్డే. ఈ ఎల్స్ దీనికి రిలేటెడ్ అండి. ఒకవేళ ఈ ఇఫ్ ఫాల్స్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి కమింగ్ టు ఎల్స్ పార్ట్. ఎల్స్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంతకుముందు మనకి ఏముందంటే ఓన్లీ ఇఫ్ ఉండే, కండిషన్ ట్రూ ఉంటే మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేయమన్నారు. ఈసారి కండిషన్ ట్రూ ఉంటే ఇది చేయండి, కండిషన్ ఫాల్స్ ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇట్లా మనం ఇఫ్ ఎల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నామండి. ఇంతకుముందు మనం A > B అనేది చూసాం కదా, అదే ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. కాకపోతే దీని ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఫ్లో చార్ట్ చాలా సింపుల్ అండి. ఇఫ్ ఎల్స్ది కూడా ఇఫ్లో మనం ఓన్లీ ట్రూ ఉంటేనే చేసాం కదా. ఫ్లో చార్ట్ ఇక్కడ మనకు స్టార్ట్ అయింది అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ యాజ్ యూజువల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఇఫ్ కండిషన్లో మీరు ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ ఉంటే ఒక బాడీ, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ ఉంటే ఇంకొక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఏమున్నాయి అవి ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ సో ఫ్లో చార్ట్ కూడా మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ప్రోగ్రామ్ చూడండి, సేమ్ ప్రోగ్రామ్. If A is greater than B, we will print A is bigger and ఇక్కడ మనం చేసింది ఏంటి, ఐ మీన్ ఇఫ్. ఒకవేళ కాకపోతే ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయ్యి ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ప్రింట్ B is bigger, ఐ మీన్ ఎల్స్ పార్ట్ అని మనం ప్రింట్ చేద్దాం. ఇది మన మోటో అండి. ఇది మనం మన ప్రోగ్రాంలో చేయాల్సింది. ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ క్లోజ్ అవ్వలేదు, క్లోజ్ చేయండి. ఓకే, ఐ హోప్ సో మీకు ప్రోగ్రామ్ నేను ఎక్కువ ఎన్లార్జ్ చేసి ఎందుకు చెప్పలేదు అంటే, ఇంతకుముందు ప్రోగ్రామే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ 2 నంబర్స్ని మనం కంపేర్ చేస్తున్నామండి. A > B ఉంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది కనుక ఫాల్స్ అయితే మనం ఇంకొక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని ఎగ్జిక్యూషన్ చూద్దామండి, సో దట్ ఇట్ విల్ బి మోర్ సింప్లర్ టు యూ పీపుల్. కానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఇట్లా పక్కన ఒక ల్యాండ్స్కేప్ పేపర్ తీసుకొని ఇఫ్-ఎల్స్ స్విచ్ కేస్ని రాసుకొని దాని సింటాక్సెస్ని, దాని ఫ్లో చార్ట్ని కంపేర్ చేస్తూ చదివితే అది ఈజీ ఉంటుందనేది నేను చెప్పగలుగుతానండి. ఓకే, సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం, సో దట్ మనకు క్లారిటీ ఉంటుంది ఇఫ్-ఎల్స్కి రెండుకి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఆన్లైన్ కంపైలర్లో మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం కదండి, అదే ఎగ్జాంపుల్. కాకపోతే ఓన్లీ ఇఫ్ కండిషన్ మాత్రమే లేదు, ఇఫ్ తర్వాత ఎల్స్ కూడా ఉంది. ఈ ఎల్స్లో ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది, ఒకవేళ కాకపోతే ఇది ప్రింట్ అవుతుంది. ఈ హెలో వరల్డ్కి దేంతో సంబంధం లేదు కాబట్టి ఇది యాజ్ యూజువల్గా ప్రింట్ అవుతుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, A = 5 ఇచ్చాం, B = 6 ఇచ్చాం. మనం ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే A > B ఆర్ నాట్. జనరల్గానే మనకి A > B అనుకుందామండి. అంటే ఇక్కడ 5 > 6 రాంగ్ కదండి. సో ఈ ఇఫ్ పార్ట్ కాకుండా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవుతుందా లేదో ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. మీరు అవుట్పుట్ స్క్రీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే,
మీరు ఇక్కడ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ న్యూ లైన్స్ తీసుకోలేదు కాబట్టి అన్నీ కూడా ఒకటే లైన్లో వస్తున్నాయి. ఫస్ట్ లైన్ మనకు ఇక్కడ ప్రింట్ఎఫ్లో కంపారిజన్ ఆఫ్ 2 numbers. ఓకే, ప్రింట్ అయిపోయింది. దెన్ ఏ గ్రేటర్ దెన్ బి, 5 greater than 6 రాంగ్ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఇది స్కిప్ చేస్తుంది. స్కిప్ చేసేసి మనం ఇక్కడ కోడ్లో చూసినట్టయితే నెక్స్ట్ ఎల్స్ పార్ట్ అనేది మనం రాసుకున్నాం. ఈ ఎల్స్ పార్ట్లో ఏముంది అంటే బి ఈజ్ బిగ్గర్, ఐఎమ్ ఇన్ ఎల్స్. అదే ఇక్కడ ప్రింట్ అయిందా లేదా ఒకసారి చూడండి మీరు. బి ఈజ్ బిగ్గర్ అండ్ ఐఎమ్ ఇన్ ఎల్స్. ఇక్కడ చూడండి, బి ఈజ్ బిగ్గర్, ఐఎమ్ ఇన్ ఎల్స్. ఈ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు అయింది అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. అండ్ హలోకి మనకు సంబంధం లేదు కాబట్టి, కండిషన్ ట్రూ ఉన్న ఫాల్స్ ఉన్న ఇది బయట ఉంది కాబట్టి హలో వరల్డ్ అనేది యాజ్ యూజువల్గా ప్రింట్ అవుతుంది. మనం నంబర్స్ చేంజ్ చేసి చూద్దామండి, మనం చెప్పుకున్న థియరీ కరెక్ట్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇఫ్లో ఏలో వాల్యూ చేంజ్ చేస్తున్నాను, నేను 15 చేస్తున్నాను దీన్ని. దెన్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ వన్స్ అగైన్. ఓకే, ఈసారి ఏం రావాలి, ఏ ఈజ్ బిగ్గర్, ఐఎమ్ ఇన్ ఇఫ్. చూడండి ఇక్కడ అవుట్పుట్ చూడండి, కంపారిజన్ ఆఫ్ 2 numbers. దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే ఏ ఈజ్ బిగ్గర్ అండ్ ఐఎమ్ ఇన్ ఇఫ్. ఈసారి మనం ఎల్స్లో లేమండి, ఈసారి మనం ఇఫ్లో ఉన్నాం. ఓకే, ఇట్లా మనకు ఇఫ్ ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు డెఫినేషన్ రాస్తారు, సింటాక్స్ ఇస్తారు, ఫ్లో చార్ట్ రాస్తారు, ఒక ప్రోగ్రామ్ రాస్తారు. సో ఇలా మీరు సీక్వెన్స్ కనుక ఫాలో అయితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.